ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన అంబటి రాంబాబును గుంటూరులో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఘనంగా సత్కరించింది. కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు అంబటి రాంబాబు. కూటమి పాలనలో చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న అధికారులపై న్యాయ పోరాటం ఉంటుందని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ పోలూరి వెంకటరెడ్డి. ఫాల్స్ కేసెస్ని పోలీసు వారు ప్రభుత్వం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెడుతున్నటువంటి సందర్భంలో న్యాయవాద మిత్రులు ఎనలేని సేవ చేస్తున్నారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానం మీ అందరికీ తెలుసు. పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని నాయకుల్ని కార్యకర్తల్ని కేసులు పెట్టి అణిచివేయాలని బెదిరించాలని చాలా ఫాల్స్ కేసెస్, సిల్లీ కేసెస్ పెట్టేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనికట్టుకొని చేస్తున్నటువంటి విషయం ప్రజలకు తేట తెల్లవిగా అర్థమైపోయింది. మరి పోలూరు వెంకటరెడ్డి గారు ఆహ్వానించి మరి న్యాయవాద మిత్రులందరినీ పిలిచి నన్ను అభినందించే కార్యక్రమం చేశారు. ఇది కేవలం అభినందన మాత్రమే. అంటే ఉత్సాహంగా పనిచేయడానికి జిల్లా అధ్యక్షుడిగా, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గపు ఇన్ఛార్జిగా ఈ 4 సంవత్సరాలు గట్టిగా పనిచేసి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి న్యాయవాదులు నాకు తోడుగా ఉంటారు. ముందుకు ఆ విధంగా సాగుతామని సందర్భంగా తెలియచేసుకుంటూ గుంటూరు జిల్లా లీగల్ సెల్కి, భగవాన్ గారికి, వెంకటరెడ్డి గారికి, ఇంకా తదితర మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంత పెద్ద చర్చ జరిగిందంటే ఈ రాష్ట్రంలో లీగల్ సెల్ గురించి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రులు కూర్చొని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అంత స్ట్రాంగ్గా ఎందుకుంది, వాళ్ళు ఎందుకు అంత ఎగబడి కష్టపడి ఈ యొక్క కేసుల్ని ఏ విధంగా అయితే ఛేదిస్తున్నామో, మన కేసులు అయితే ఏ కార్యకర్తలను రక్షిస్తున్నామో ఇది ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళని ఆశ్చర్యపోవటం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. అయితే ఒకటైతే చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా ఈరోజు సంబంధించి మా గుంటూరుకు సంబంధించి పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా సమన్వయకర్తగా నియమించబడినటువంటి మా ప్రీతమ నాయకుడు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.